రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చేరుకున్నారు. పార్టీ మారవద్దని కేసీఆర్ ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారు. మీరు ఎప్పుడైనా నంబర్ చెప్పి ఆంచల్ రైట్ తీతామే కేసీఆర్ ఫామ్ హౌస్ లో రెండో రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చేరుకున్నారు. అయితే పార్టీ మారొద్దని చెప్పి కేసీఆర్ ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశం ముగిసిందా? డీటెయిల్స్ ఏంటి? వస్తారనుకున్న ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 2 తర్వాత రావడంతో 2:30కు మాత్రము రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత ఎమ్మెల్యేలతో మాత్రం సమావేశం నడుస్తుంది. ఈ సమావేశానికి మాత్రము 8 నుండి 10 మంది అంటే కేసీఆర్, హరీష్ రావుతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. దీంతో పాటు మాజీ ఎమ్మెల్యే రాష్ట్రపతి బాలకిషన్ తో పాటు హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ కొంతమంది కార్పొరేటర్లు కూడా ఇక మీటింగ్ రావడం జరిగింది. దీంతో పాటు వ్యక్తిగత పనుల కోసం వచ్చారు, లేకుంటే వాళ్ళని కూడా కేసీఆర్ పిలిపించాలనే విషయం అయితే మనకి పూర్తిగా క్లారిటీ అయితే రాలేదు. కానీ ఎమ్మెల్యేలకు మాత్రం రాగానే మాత్రం ఇక్కడ మల్లారెడ్డి, అదేవిధంగా రాజశేఖర రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలకు 7గురికి కూడా విడివిడిగా మాత్రం ఒక 10-15 నిమిషాలు చర్చలు జరిపి ఆ తర్వాత 2:30 గంటలకు అందరితో కూడా కలిసి భోజనం చేసిన తర్వాత మరో మీటింగ్ మాత్రం నడుస్తుంది, కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక నిన్న గ్రేటర్ కి సంబంధించిన 9 మంది ఎమ్మెల్యేలతో పాటు ఈ రోజు మాత్రం అటెండ్ అయిన 8 మంది, మొత్తం 22 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు మాత్రం వచ్చారు. ఇంకా మాత్రం మరి కాసేపట్లో ఇంకో 2-3 ఎమ్మెల్యేలు వస్తారని చెప్తున్నారు. ఈ రోజు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా 22 మంది జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా రావాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. దీంతో పాటు పటంచెరు నియోజకవర్గం చూస్తే మాత్రం గూడెం మైపాలరెడ్డి అనే ఈడీ కేసుల విషయంలో మాత్రం ఢిల్లీకి వెళ్ళి ఇంకా రాలేదు, మాత్రం ఆయన వచ్చి కలుస్తానని చెప్పడం జరిగింది తప్ప ఇప్పటి వరకు వచ్చిన ఎమ్మెల్యేలు కూడా మరి పార్టీ మారే విషయంలో కావచ్చు, పార్టీ అధ్యక్షులు మార్పు విషయంలో కానీ మిగతా కలిసి ఉండాలి, లేకుంటే ఒక 6 మాసాలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓడిపోయాక ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మరో 6 మాసాలు ఓపిక పడితే మాత్రం మనకు కొంత అధికారం రావచ్చు, లేకుంటే పార్టీ జంప్ అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే హోదా తప్ప మనకు ఉండేది ఒరిగేది ఏం లేదు. కనుక ఆ విషయంలో గెలుపుకోవడంలో సహజం అని చెప్పి కొంత దిశ నిర్దేశం చేసినట్లుగా కొంత మనకు సమాచారం వస్తుంది. అదే ఉద్దేశంతో కూడా ఆ ఎమ్మెల్యేలు మరి వింటారా, బయటకు వెళ్ళిన తర్వాత ఎవరి దారి వాళ్ళే చూసుకుంటారని కూడా కొంత క్లారిటీ అయితే రాలేదని చెప్పవచ్చు. ఆ విషయంలో మాత్రం నిన్న వెళ్ళిన గ్రేటర్ సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం అందులో నుంచి 2-3 మాత్రం కాంగ్రెస్ నేతలకు నిన్న సాయంత్రమే కలిసినట్లయితే మనకు ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొంత సమాచారం అయితే వస్తుంది. అయితే దుర్గారెడ్డి, కేవలం పార్టీ మారద్దు అని చెప్పేందుకు మాత్రమే ఈ సమావేశమేనా, లేకపోతే ఇతర అంశాలను ఏమైనా చర్చించడం జరిగిందా? అయితే కొంతమంది ఇటీవల మాత్రం పోచారము శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా సంజయ్ కుమార్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా వార్తలు వస్తున్నాయి, ఖచ్చితంగా కొంతమంది పోయే అవకాశాలు ఉన్నాయి. కనుక వాటి గతంలోనే మాజీ మంత్రి హరీష్ రావు, కేసీఆర్ కూడా వాళ్ళకి బాధ్యతలు అప్పగించి వెళ్ళొద్దని చెప్పి కొంత ఆదేశాలు జారీ చేసినా కానీ లేదా వాళ్ళతో కలిసి మాట్లాడే విషయాలకు కూడా వీళ్ళకి క్లారిటీగా రాకపోవడంతో మరో కనుక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల అనంతరం కూడా మాట్లాడే అవకాశాలు ఉంటాయని చెప్పి ఆ ఫామ్ హౌస్ పిలిపించుకొని మాత్రం ఎమ్మెల్యేలకు జంప్ కాకుండా కాపాడుకునే ప్రయత్నాలు ఒకటి. ఇంకోటి ఏంటంటే మనం పార్టీ ఎందుకు ఇంతగానో ఓడిపోవడానికి కారణం పార్లమెంట్ అసెంబ్లీలో కూడా పునఃపరిశీలన చేసుకునే విషయాలకు కూడా కొంత మార్పు
మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక ఆ రాష్ట్ర అధ్యక్షుని మార్పులు కావచ్చు, రాష్ట్రంలో జరిగిన కమిటీ విషయంలో ఒకసారి మళ్ళీ పునరాలోచన చేసుకొని మార్పులు చేసుకోవాలన్నా, లేకుంటే ఎవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి, లేకుంటే రానున్న అసెంబ్లీ సమావేశాలకు కూడా కీలకంగా ఏ విషయం మీద ప్రస్తావించాలి, గతంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇప్పుడు ప్రభుత్వంలో ఆ ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి కూడా అంతా కొంత దిశ నిర్దేశం చేసిన విషయం కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఈ రోజు మాత్రము మరికొంతమందిని పిలిపించి కొంతమంది రాకపోతే రేపు కూడా ఫామ్ హౌస్ లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి సమావేశాలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరంతా కూడా 22 మందికి ఫోన్ చేస్తే మాత్రం 10 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు అటెండ్ అయ్యారు, మిగతా వాళ్ళు రాలేదు. మరి వాళ్ళకు కూడా రేపు అవకాశం ఇస్తాడా, లేకుంటే ఒకవేళ పార్టీ మారే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి ముందు అనవరత వేసే అవకాశం ఉంది కనుక ఆ దిశగా కూడా కొంత ముందుకెళ్తామని కూడా సునాయాసంగా మాట్లాడుతూనే వాళ్ళు కొంత హెచ్చరిక కూడా మాట విన్నపించిన విషయం అయితే మనకు కొంత పార్టీలు జరుగుతున్న చర్చ ద్వారా తెలుస్తుంది. నిజంగా ఎమ్మెల్యేలు మాత్రం వీళ్ళంతా కూడా ఎవరు వెళ్తారు, ఎవరు ఉంటారు, ఇంత జరుగుతున్నా కానీ కాపాడుకునే ప్రయత్నంలో చేస్తూనే వాళ్ళకి ఘాటుగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కనుక ఆ విషయంగా బుజ్జగింపు జరుగుతున్నాయి, మంత్రాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఏదేమైనా సరే ఈ 2 రోజుల పరిణామాలను మాత్రం మనం రేపు అయితే వరకు అయితే క్లారిటీ వచ్చే అవకాశం కల్పిస్తుంది. ఇదంతా అయిపోయినాక ప్రెస్ మీట్ పెట్టి మరి కేసీఆర్ ఏం మాట్లాడతాడు, మిగతా వాళ్ళకి ఎవరికైనా మాట్లాడే అవకాశాలు ఇస్తారని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం బయటకు వెళ్ళిన తర్వాత ఎలాంటి కీలక పరిణామాలు లోపల చర్చ జరిగిన విషయాలు కూడా మాట్లాడొద్దని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు మనకు కొంత సమాచారం అయితే వస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. Gracias.